నిజామాబాద్ ఎక్సైజ్ పోలీసులు అవినీతి మత్తులో పీకల లోతు కూరుకుపోయారు. అధికారులే చట్టాన్ని ఉల్లంఘించి పచ్చనోట్ల కట్టలకు మరిగి తెల్లవారుజాము నుండే మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్న విషయం బహిర్గతమైంది. పర్యవసానంగా నిజామాబాద్ నగరం నట్ట నడుమ మందుబాబులకు పొద్దునుండే లిక్కర్ విచ్చలవిడిగా అందుతోంది. ఈ తతంగాన్ని కళ్ళకు కట్టినట్టుగా మన నిజామాబాద్ ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్ టీం అనేక చిత్రాలను చిత్రీకరించింది. వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ మటన్ మార్కెట్కు ఆనుకొని ఉన్న ఒక పురాతన ఇంట్లో నడుస్తున్న బెల్ట్ షాపు వద్ద మందుబాబులు పొద్దున 6 గంటలకే లిక్కర్ సేవిస్తున్నారు. ఇక్కడ తెల్లవారుజాము నుంచే బాజాప్తాగా అనధికారికంగా లిక్కర్ అమ్మకాలు జరుగుతున్న ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఇక్కడికి కూతవేటు దూరంలో శివాజీనగర్ లక్ష్మీ బార్లో గ్రౌండ్ ఫ్లోర్లో అక్రమంగా ఉదయం 7 గంటలకే లిక్కర్ తాగుతున్నారు. కోటగల్లి మెయిన్ రోడ్ పక్కనే ఉన్న త్రిపుల్-ఎస్ బార్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ఉదయం 7:30 గంటలకి అనేక మంది గ్రౌండ్ ఫ్లోర్లో మద్యం తాగడం కనబడింది. వినాయక్ నగర్ బోర్గాంలో ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న ఎంఎస్ఆర్ బార్లో అక్రమంగా మద్యం విక్రయాలు జరగడం మన నిజామాబాద్ టీం కెమెరాకు చిక్కాయి. ఇట్లా నగరంలోని 50 ప్రాంతాల్లో అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. పైగా అక్రమ మద్యం అమ్మకాల వ్యవహారాలను మన నిజామాబాద్ ఛానల్ బృందం ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా ఈఎస్ మల్లారెడ్డి వింత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం గమనార్హం. జిల్లా కేంద్రంలోనే నిబంధనలకు వ్యతిరేకంగా తెల్లవారుజామున మద్యం అమ్మకాలు జరుగుతున్నాయంటే అది అడగాల్సింది నన్ను కాదు అని తప్పించుకున్నారు మల్లారెడ్డి. నేను మన నిజామాబాద్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను సార్, రిపోర్టర్ని. మండే కదా సార్, కాస్త నాకు అవకాశం ఇవ్వండి, ఒక 2 మినిట్స్ అంతే. చెప్పండి. ఏం లేదు సార్, అసలు ఇప్పుడు బార్లో ఓపెనింగ్ ఎప్పుడు ఉంటుంది సార్? జిల్లా ఆఫీసర్. కరెక్టే సార్, జిల్లాధికారి సార్, జిల్లాధికారి తెలుసు, మీరు ఈఎస్ గారు. గవర్నమెంట్ మాకు ఎంత ప్రెజర్ పెడుతుందో రెవెన్యూ మీద, గవర్నమెంట్ అడగండి. ఉదయం 10 తర్వాత వైన్ షాపుల్లో, 11 తర్వాత బారుల్లో మద్యం అమ్మకాలు జరపాలనేది ప్రభుత్వ నిబంధన ఉంది. కలెక్టర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్తో పాటు అనేక మంది ఉన్నత అధికారుల నివాసం ఉండే నిజామాబాద్ నగరంలోనే తెల్లవారుజామున సాగుతున్న మద్యం అమ్మకాలపై మాట్లాడడానికే ఆబ్కారీ పెద్ద ఆఫీసర్ మల్లారెడ్డికి ఇష్టం లేకపోవడం, టైం లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కంటే తానేమి తక్కువ కాదుగా అనుకున్నారో ఏమో ఎక్సైజ్ ఎస్హెచ్ఓ స్వప్న. తను కూడా కొంచెం అటు ఇటుగా ఈఎస్తో శృతి కలిపినట్టే మాట్లాడారు. నిజామాబాద్ నగరంలో తెల్లవారు మద్యం అమ్మకాలు కంట్రోల్ చేశామని, బెల్ట్ షాపులను మూసివేయించామని నిజాలను నిలువు పాతరేసి స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్హెచ్ఓ స్వప్న మేడం. నా పేరు రాజేంద్ర బాబు అండి. ఇప్పుడు నేను మన నిజామాబాద్ రిపోర్టర్ అండి. ఏం లేదు మేడం, ఇప్పుడు మేము పొద్దున్న 5 గంటలకి ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్లో పొద్దున్న 5 గంటలకు తెరుస్తున్నారు. అర్బన్ అన్ని ఏరియాలో సుమారు 56 ఏరియాల్లో పొద్దున్న 5 గంటలకి ముందు అమ్ముతున్నారు. అవును, పర్టికులర్ ఏరియాస్ అంటే మేడం మీకు తెలియదు, మీ దృష్టికి రాలేదా ఇంతవరకు అసలు అమ్ముతున్నట్టు? వచ్చినాయండి, మేము ఫ్రీక్వెంట్ గా రేట్స్ పెట్టిస్తున్నాను. ఆల్రెడీ బెల్ షాప్స్ అన్ని పని చేయించాను అర్బన్ ఏరియాలో. ఇంకా మిగతా బార్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పినాను, టైమింగ్స్ కి కంపల్సరీ టైం పాటించాలి అని చెప్పేసి. టైం వయలేషన్ ఉంటే మాత్రం కేసెస్ అయితే అని కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఏ టైమ్స్ మేడం? ఏ టైమ్స్ అంటే యాక్చువల్లీ వైన్స్ అయితే 10 to 10 అండి. ఇవైతే 10 to 11 వరకు ఉండొచ్చు. తర్వాత 1 అవర్ ఫుడ్ సప్లై కోసం ఒక 1 అవర్ ఎక్స్ట్రా ఇస్తారు బార్స్. సార్ మేడం, మరి మీరు పొద్దున్న 5 గంటలకే మీరు తెరుస్తున్నారు కదా? ఇప్పుడు ఎక్కడ చెప్పండి, నేను ఖచ్చితంగా మేడం ఇప్పుడు మా దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. ఓకే అండి, పంపిస్తాను నేను. ఓకేనా, ఎక్కడుందో చెప్పండి, ఏ ఏరియాలోనే చెప్పండి, పంపిస్తాను. మీరు చేయాల్సిన పని మేడం అది. నేనే చేస్తాను. ప్రతి ఏరియాకి నేను రాలేను కాబట్టి మా ఎస్ఐ గారిని పంపిస్తా అని చెప్తున్నానండి. సరే మేడం, మీ దృష్టికి అయితే తీసుకొచ్చాము. చాలా చాలా ఎంతంటే 430 నుంచి కనీసం మినిమం నాకు తెలిసి 10,000 కోటర్లు అమ్ముడుపోతున్నాయి. 10,000 కోటర్లు దగ్గర. సరే అండి, నేను చూస్తాను ఖచ్చితంగా. ఓకేనా, సరే మేడం. పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అక్రమ మద్యం అమ్మకాలను నియంత్రణకై చర్యలు తీసుకుంటారో, మేల్కొని కలలు కంటారో చూద్దాం.